ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే. ఆమేన్. చాలామంది జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో కానివ్వండి, భౌతిక జీవితంలో కానివ్వండి, నీరసించిపోతూ ఉంటారు. ఇక నా వల్ల కాదు, మంచి వ్యాపారం చేస్తున్నప్పటికీ లాసే వస్తుంది. ఉద్యోగం చేస్తున్నప్పటికీ చాలా ప్రెషర్స్ని నేను తీసుకుంటున్నాను. చదివే పిల్లలైతే ఎంత చదివినా నా బుర్రకు అస్సలు ఎక్కట్లేదు. నాకు నాలెడ్జ్ గెయిన్ చేసుకోలేకపోతున్నాను. మెమరీ పవర్ నాకు ఉండట్లేదు. లేదా ఎంత మంచిగా నేను బ్రతకాలన్నా నేను బ్రతకలేకపోతా ఉన్నాను. ఎంత మంచిగా ప్రార్థన చేయాలన్నా చేయలేకపోతా ఉన్నాను. లేదా ఎంత ప్రార్థించినా ఇక నా వల్ల కాదు, నా ప్రార్థనలకు జవాబులు రావు అనేసి అనేకమైన రీతిగా ఆధ్యాత్మిక జీవితంలోనూ భౌతిక జీవితంలో నీరసించిపోతూ ఉన్నారు. అటువంటి వారికి దేవుడు చెప్తా ఉన్నాడు, నేను నీకు బలాభివృద్ధిని కలగచేస్తాను అని. మళ్ళీ పౌలు భక్తుడు, బ్రతుకుట క్రీస్తే చావైతే మరీ మేలు అంటాడు. నేను బ్రతికేది దేవుని కోసమే, క్రీస్తు కోసమే. నా బలము ఆయననే, ఆయన బలం నాకుంటే చాలు అనేసి అంటాడు. అలాగే మరి నా కృప నీకు చాలదా అనేసి యేసుక్రీస్తు ప్రభుల వారు పౌలుకి చెప్పినప్పుడు పౌలు నిజంగా సొమ్మసిల్లిపోలేదు. మరి పౌలు జీవితంలో దేవుడు ఆయనకు బలాన్ని కలుగచేశాడు. ఒక పౌలు భక్తుడే కాదు కానీ అనేకమైన భక్తుల జీవితంలో సొమ్మసిల్లినప్పుడు, నీరసించిపోయినప్పుడు, అలసిపోయినప్పుడు, శత్రువు వెంటాడినప్పుడు ప్రతి విషయాల్లోనూ, ప్రతి సందర్భాల్లోనూ కాపాడుతూనే వచ్చాడు, రక్షిస్తూనే వచ్చాడు, సహాయం చేస్తూనే వచ్చాడు, బలాన్ని చేస్తూనే వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు అధైర్యపడుతూ ఉన్నావు? ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించు. దేవుని పాదాల సన్నిధికి వచ్చి నిజముగా మొరపెట్టు. ఆయన నీకు సమీపముగా ఉండి నిన్ను నీరసించిపోనీయకుండా నీకు బలాన్ని కలుగజేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.